పెళ్ళాన్ని హింసించేవాడినైనా క్షమించగలను గాని తల్లి తండ్రిని దూషించేవాడిని నేను భరించలేను. ఏంటి శంకరం బాబు ఇక్కడే ఉంటున్నాడా? బాగున్నారండి? బాగానే ఉన్నానయ్యా. నువ్వేంటి మన ఊరు రావడమే మానేశావు? మొన్న నాయుడు గారి గుండుపోటు వచ్చినప్పుడైనా మీ ముగ్గురు అన్నదమ్ములు వస్తారని చూసాం. ఏమిటి, నాన్నగారికి గుండెపోటు వచ్చిందా? నీకు తెలీదా? లేదండి, మా కబురు కూడా పెట్టలేదు. ఆశ్చర్యంగా ఉందే బాబు. మీకు ఏమైనా గొడవలున్నాయా? అబ్బే, అలాంటివి లేవండి. ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కాస్త బాగానే ఉందిలే పాపం. కానీ మనసులో దిగులు పెంచేసుకున్నారో ఏమో, మనిషి బాగా లొంగిపోయారు. ఆయనకి ఏం దిగులయ్యా, ముగ్గురు కొడుకులు చేతికి అందొచ్చారు, పెళ్లిళ్ళు పేరంటాళ్ళు అయిపోయినాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? అందుకోసమే బతికే వాళ్ళకైతే అదే పరమావధి అనుకోండి. కానీ నా రకం మనిషి కాదే. ఆయనకి సంగీతం అంటే పేణం కదా. అందుకని స్కూల్ కట్టించడం కోసం శంకుస్థాపనకి రాయేయడం, ఇన్నేళ్లైనా రాయి ఆయన గుండెల మీద బండలాగా అలాగే ఉండిపోవడం. మరి ఈ విషయాలన్నీ ఆయన్ని లొంగదీసివ్వండి. నిజమే. మరి మీకు తెలుసో తెలీదు, నాన్నగారికి మధ్య గుండెపోటు వచ్చిందట. మన ఊరు వెంకయ్య గారు చెప్పేదాకా నాకు తెలీదు. కనీసం అత్తయ్య గారన్నా ఉత్తరం రాసేవారే. ఇప్పుడు ఎలా ఉందట? ఇప్పుడు కులాసాగానే ఉన్నాడట్లే, కానీ మనిషితో దిగులుతో కుంగిపోయినట్టు కనిపిస్తున్నాడట. ఆయన దిగులు ఏమిటో నాకు తెలుసు. జీవితకాలంలో కలలు కంటున్న ఆ దేవాలయంలో సరిగమలు పలకాలన్న తపనే ఆయన్ని పీడిస్తున్న వ్యాధి. అదేమన్నా చిన్న కోరిక? ఎన్ని లక్షలు సంపాదిస్తే అది తీరుతుంది? కనీసం ఆయన కోరిక తీర్చాలన్న తపనైనా ఉందా మీకు? ఉంది. ఉంటే మాకు మిగిలేదేమిటి? మేము ఇక్కడ కడుపులు మార్చుకుని ముతక బట్టలు కట్టుకుని పైసా అక్కడ ఇటుకలోను సున్నలోను పోస్తే ఆయనకి తృప్తా? బా సర్లేరా, ఎవరు చాదస్తాలు వాళ్ళవి. ఎంతైనా ఆయన మొహం మీద మీ అభిప్రాయాలు తప్పు అని చెప్పలేము కదా. వదినా, నేను ఒక 10,000 ఇస్తానమ్మా. అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగే శక్తి ఉన్నా నా డబ్బు కాదుగా, బాగుండదు. ఏ వదినా? ఎవరి డబ్బు నీ దగ్గర ఉంది, నువ్వు ఇస్తావురా? నా దగ్గర అంత లేదు. నేనే 2,000 3,000 కన్నా ఇవ్వలేను. ఎంతో అంత ఆయన తృప్తి కోసమే కదా. వదినా, వీలుంటే అన్నయ్యను కలిసి అన్ని వివరాలు నేనే మాట్లాడతాను అనుకో. కానీ వెళ్లే ముందే ముగ్గురు ఇక్కడే ఇంత డబ్బు అని ఖరారు చేసుకుని వెళ్ళొద్దాం. మళ్ళీ ఏదో ముంచుకొచ్చేలోగా వెళ్ళొచ్చేస్తే ఆ పని కాస్త అయిపోతుంది కదా. ఏ వదినా? ఎరా మురళి, వెళ్ళొస్తాం వదినా. ఆరోగ్యం జాగ్రత్త వదినా. అవ్వా పెద్ద ఆయన రుణం తీర్చుకునే పద్ధతేనా అమ్మా ఇది? భోగి మంట చలి కాచుకుంటే ఊరుకుంటుంది కానీ చేతులు పెట్టి చిన్న భిన్నం చేస్తే ఊరుకోదయ్యా. శంకరం మీతో ఏం మాట్లాడలేదా? నాన్నగారికి మధ్య ఆరోగ్యం బాగోలేదన్న విషయం గురించేగా. అదే, మరి మీరేం చేయాలనుకుంటున్నారు? చేసేదేముంది, వాళ్ళిద్దరితో పాటే మనమును. మన వీళ్ళని బట్టి మనం కూడా కొంత తీసుకోవాలి. ఆయన కేవలం మీ ముగ్గురిచ్చే చందాల గురించే బాధపడుతున్నారనా? ఇవి చందాలని ఎవరన్నారు? మాకు తోచింది మేము ఇవ్వగలిగింది ఇస్తామే గానీ బ్యాంకులు దోచి గుమ్మరించలేంగా. మీరు ఆయన దగ్గర పెరిగారు, ఆయన మనసు మంచితనం చవి చూశారు. సంగీతం కోసం తన ఆస్తి కరిగిపోయినా వీసమెత్తైనా చెల్లించని మనిషికి ఈనాడు మీ చందా డబ్బు చేరలేదని గుండెపోటు వచ్చిందంటారా? మాట్లాడితే చందాలు అంటారేమిటి? ఆయనకు అలా అనిపించకపోయినా నువ్వే పెడర్థాలు కల్పించి ఆయన మనసు పాడు చేసేట్టున్నావు. అసలు డబ్బు గురించి కాకపోతే మరిందుకు ఆయన దిగులు? మేమే తిట్టామా తిమ్మామా? ఇక్కడికి వస్తానంటే వద్దున్నావా? ఉంటానంటే కాదన్నావా? నిజమే, ముగ్గురు దగ్గర 4 నెలల చొప్పున గడుపుతూ వచ్చిన ఆయనకి సంవత్సరం గడిచిపోతుంది. పోన్లేండి, ఆయన అక్కడ ఒంటరిగా ఎలాంటి మనశ్శాంతిని కోరుకుంటున్నారో. ఇంతకీ మీ వాటా ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? ఏదో ఇస్తాను, కాకపోతే చస్తాను. ప్రతిదీ నీకు చెప్పాడవలా? కష్టాలు వచ్చినప్పుడు పాలు పంచుకుని పరిష్కారం వెతకడం లేదు. ఇంటికి రాకపోతే రాలేదు నడుపు, వస్తే వచ్చిన దగ్గర నుంచి మనిషిని కుళ్ళబొడిచి. పాంచాలి గారు 10,000 ఇచ్చి మన పరువు కాపాడుతున్నారు. ఆవిడెప్పుడైనా ఇంటికి వస్తే పెడమొహం పెట్టుకోకుండా కాస్త థ్యాంక్స్ చెప్పాడు. అక్కడ తిరుగుతుంది నాన్నగారేనా? ఆయనే శుభ్రంగానే తిరుగుతున్నారే.
నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూపులు కూడా తక్కువ అనుకున్నాను. నేను వినదేగా. ఎరా, పరిస్థితి చూస్తుంటే వెంకయ్య చెప్పినంత బ్యాడ్గా లేదు. ఏం బ్యాడో గుడ్డో ముందు మన దుంప తెగింది. రండి బాబు రండి. బాగున్నారా బాబు? నీ ఒంట్లో బాగుంటుందా తాత? బాగానే ఉందమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్నగారికి ఏదో హార్ట్ అటాక్ అన్నారే, చూస్తే బాగానే ఉన్నట్టున్నారు. సంగీత భారతి కట్టడం లేట్ అయితే మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చేది. ఏంటి బాబు? ఏం లేదు తాత. ఏం నాన్నగారు, మీ ఒంట్లో ఇప్పుడు కులాసగా ఉంటుందా? పర్వాలేదు. మీ గుండెపోటు వచ్చినట్టు వెంకయ్య చెప్పేదాకా మాకు తెలియలేదు. మేమంతా కంగారు పడిపోయాం కూడా. ఎరానే మావయ్య, మందులు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నానమ్మా. నువ్వు కులాసగా ఉంటున్నావమ్మా. లలిత, సీత. ఏ అత్తయ్య, బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమండి సీత, ఆ, లోపల తీసుకెళ్ళి. రండరా, లోపలికి రండి. రామ్మా. ఇక్కడేనా ఉండాల్సింది? ఎలాగో సర్దుకోమ్మా. ఓకే. మావయ్య గారికి ఇంత జబ్బు చేస్తే కనీసం కబురైన పంపారు కాదే అత్తయ్య? ఆయనే రాయొద్దన్నారమ్మా, మీ పనులు ఎందుకు చెడగొట్టడం అని. వెళ్ళి కాళ్ళు కడుక్కో పో. ఏదో ప్రమాదం ముంచుకొచ్చేస్తుందంటే మామయ్య గారికి కూడా చెప్పకుండా టెండర్ కట్టాల్సిన డబ్బు తీసుకొచ్చాను. పరిస్థితి చూస్తే పర్వాలేనట్టే ఉంది. ఇగో, ప్రస్తుతం నువ్వు మాత్రం డబ్బు విషయం ఎత్తకే. బాగుంది. నేనెందుకు ఎత్తాను? మరీ సీరియస్ ఏమోనని నేను కూడా పాంచాల దగ్గర అప్పు చేసి తెచ్చాను. రే మురళి, ఇట్రా. బాత్రూమ్ అక్కడ ఉంది, నువ్వు వెళ్ళు. ఓకే. వీలైనప్పుడు ఎప్పుడో కొంత అమౌంట్ పంపిద్దాం కానీ ఇప్పుడు మాత్రం డబ్బు విషయం నువ్వు మాట్లాడుకో. నేనెందుకు మాట్లాడతానరా? ఈ మాత్రం డబ్బు తెచ్చినందుకే దివ్యకి నాకు చాలా గొడవైంది. ఏదో నలుగురితో పాటు నారాయణ మేము వచ్చాం అంతే. ఏమండి, చావు నుంచి పునర్జన్మెత్తిన తండ్రిని చూడటానికి వచ్చిన కొడుకులు ఇవేనా మాట్లాడుకోవాల్సిన మాటలు? ఇప్పుడు ఏమైందని? ఏం తప్పు మాట్లాడావని? ఎంతసేపు డబ్బు గురించే మీ మాటలు ఆలోచనలు తప్పించి ఆయన్ని తీసుకొచ్చి దగ్గరుంచుకోవాలనో మంచి వైద్యం ఇప్పించాలనో ఒక్కళ్ళైనా ఆలోచించారా? ఆయనే మొండితనంతో ఇక్కడ కూర్చున్నాడు గాని మా దగ్గర తలో రెండల్లో ఉండొచ్చని మేము ఎప్పుడో చెప్పాం కదా. ఆయన వస్తే కాదన్నావా? మిమ్మల్ని ఆయన కష్టపడి పెంచింది ఇలా పంచుకుంటారని కాదు. నువ్వే నాకు నీతులు చెప్పక్కర్లేదు. మనం తెచ్చిన డబ్బు సంగతి కూడా నువ్వే వాళ్ళ దగ్గర ఎత్తక్కర్లేదు. అంటే ఆ డబ్బు తీసుకెళ్లిపోవటానికే నిర్ణయించుకున్నారా? ఇప్పుడు డబ్బు తీసుకెళ్లి ఆయన గారి చేతుల్లో పెడితే ఓపిగ్గా ఉన్నాడు కాబట్టి పని ప్రారంభించి ఇంకాతే అంటే ఎక్కడి నుంచి తెచ్చేది, ఎలా చచ్చేది? అంటే ఆయన కన్ను మూసేలా ఉంటే కళ్ళ ముందు డబ్బు ఇలా కదిలించిపోవాలని తెచ్చారా? ఇక్కడికి రాగానే నీకు మాటలు పెరిగిపోతున్నాయే. నోరు మూసుకుని పడుండు. ఇంతకాలం నోరు మూసుకునే పడున్నాను. మీరు తాగి తందనాలాడినా నేను నోరెత్తలేదు. మీరెవరితో తిరుగుతున్నా నేను అడ్డుపడ్డానా? లేదే. కానీ ఏ మహానుభావుడు వల్ల మనం ఇంత వాళ్ళం అయ్యామో, ఏ దేవుడు వల్ల మనం దంపతులు అయ్యామో ఆయన అవమానిస్తే నేను సహించలేను. సహించక ఏం చేస్తావు? పెళ్ళాన్ని హింసించేవాడినైనా క్షమించగలను గాని తల్లి తండ్రిని దూషించేవాడిని నేను భరించలేను. ఏమిటి బాబు ఇది? ఇలాంటి సమయంలో చేసుకుంటావా? నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. నువ్వెవరు అడగడానికి? నారాయణ, ఆ పిల్లకు తల్లి, తండ్రి, దైవం అన్నీరా. రంగయ్య, వాళ్ళ ముగ్గురిని బయటికంటే. ఏమండి, ఆవేశపడకండి. పాపం వాళ్ళు ఎంతో దూరం నుంచి మనల్ని చూడాలని వచ్చారు. మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే పెద్దల ఏడల బాధ్యత గుర్తు చేసిన ఆ పిల్ల మీద చేసుకుంటాడా? మా బాధ్యతలు మేము ఏం నిర్వర్తించలేదని ఇప్పుడు ఆవిడ కొత్తగా చెప్పాల్సి వచ్చింది. మీకు జబ్బు చేసిందంటే మేము బాధపడ్డాం కూడా. సంగీత భారతి చూడకుండా ఎక్కడ చచ్చిపోతాడో అన్న భయంతో కనీసం ప్రారంభమైనా చేయొచ్చని అప్పు చేసి డబ్బు తీసుకొచ్చాం. ఇంత బాధ్యతలు బరువులు మేము మోస్తుంటే మమ్మల్ని ఆ పనివాడి చేతి కట్టిస్తారా? ప్రేమతో భక్తితో చేయాల్సిన పని అది ఒక బాధ్యత, బరువు అని మీరు ఎప్పుడనుకున్నారు? అప్పుడే మీ సంస్కారం ఏమిటో తెలిసిపోయింది. ఏ సంగీతాన్ని నా ప్రాణమని నమ్మాను, ఏ సంగీతానికి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరగాలని ఆశించాను, అది మీలాంటి వాళ్ళ వల్ల జరిగితే అది నా సమాధి అవుతుందే గాని సంగీతానికి దేవాలయం కాలేదు. సంగీత భారతి అంటే కర్రబలలు, కట్టడాలు అని నేను ఏనాడు అనుకోలేదు. అలా అనుకుంటే ఆ పని నేను ఏనాడు చేసి ఉండేవాడిని. నేను ఎదురు చూసింది డబ్బు పుచ్చుకుని బోధించే అధ్యాపకుల్ని కాదు. మీరు ఆ నాదబ్రహ్మల పవిత్ర ఆశయాన్ని మనసా వాచా నమ్మి దైవదత్తమైన ఆ కళను పూజించే కళారాధకులవుతారనుకున్నాను. అదే నా పొరపాటు.
సంగీతానికి తిలోదకాలిచ్చి సారా వ్యాపారమే సర్వస్వమని నమ్ముకున్న ఒకడు, లక్ష్మీదేవి లాంటి భార్య ఉండగా మరో ఆడదాని ఆశ్రయంలో బతుకుతున్న ఒకడు, మన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి ఎన్నమాముల వెంట పరిగెత్తే ఒకడు. మీ ముగ్గురికి ఆ డబ్బు ఒక్కటే ఆత్మబంధం. సంగీతం మీద నమ్మకం చచ్చిపోయి బతుకుతున్న మీకు మేము చచ్చిన వాళ్ళమే. మీ దారిని మీరు బతకండి, వెళ్ళండి. వయసు అయిపోయిన ఆయనకే ఎంత అభిమానం ఉంటే వయసులో ఉన్న మనకెంత అభిమానం ఉండాలి? పదరా. ఏమ్మా, నీ నిర్ణయం కూడా అదేనా? అంతకంటే మరో నిర్ణయం ఏముంది? ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద. ఎక్కడికి? ఎక్కడికేంటి? మన ఇంటికి. అది మన ఇల్లు, ఇది మీ ఇల్లు కాదు. మీకు పునర్జన్మిచ్చిన ఈ ఇల్లు మీది కాదని మీరు అనుకుంటే ఇక ఆ ఇల్లు నాది కాలేదు. అంతేనా?